తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిబిఐ. తెలంగాణ సిఐడికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్ట్లను రద్దు చేయించారు పోలీసులు. వీలైనంత త్వరగా వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా, ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరిని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్టుగా సిబిఐ సిఐడికి సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వాటిలో జాయిన్ అవుతున్నారు. రమేష్, టెక్నికల్గా ఎట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి రెడ్ కార్నర్ నోటీసుకు సంబంధించి? ఎంతకాలం బట్టే అవకాశం ఉండొచ్చు? చక్రి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా పారిపోయి అటు విదేశాల్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఒకరు కెనడాలో ఉంటే మరొకరు అమెరికాలో ఉండిపోయారు. అయితే వీళ్ళిద్దరిని కూడా ఇండియాకి రప్పించి ఈ కేసులో మొత్తంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా సిటీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చేస్తున్న తరుణంలోనే దీనికి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ ఉంది. వీళ్ళిద్దరిని ఇండియాకి రప్పించాలంటే తప్పనిసరిగా ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సిటీ పోలీస్ సిఐడికి, సిఐడి సిబిఐకి, సిబిఐకి ఇంటర్పోల్ కు పూర్తిగా ఒక లీగల్ ప్రాసెస్ మొత్తంగా నడిచింది. దాదాపు 6 నెలల పాటు కొనసాగిన లీగల్ ప్రాసెస్ లో అటు ఇంటర్పోల్ వీళ్ళిద్దరిపైన కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి పూర్తిగా ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి కూడా త్వరలోనే నోటీసు జారీ చేస్తాం. ఇందుకు సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తయిపోయింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని అటు సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐ నేరుగా ఆ అథారిటీ అయిన సిఐడి, తెలంగాణ సిఐడికి సమాచారం ఇస్తే ఆ మేరకు ఒక లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఫెడరల్ బ్యూరో అధికారులకు సమాచారం ఇస్తారు. వాళ్ళని పికప్ చేసి ఇండియాకు డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు అక్కడ లోకల్ న్యాయస్థానంలో వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ కక్షాంతు కేసులో భాగంగా తమపై కేసులు పెట్టారు కాబట్టి తమను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. Right. Ramesh, thanks for the updates.